నా స్టార్ట్ చేద్దామన్నా. మీడియా మిత్రులందరికీ నమస్కారం. నా పేరు ఐరాల్ లోకేష్ రెడ్డి, చంద్రగిరి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్. ఈరోజు చంద్రగిరి నియోజకవర్గంలో పూర్తిగా ఒక 3 మండలాలు విద్య మీద, కార్పొరేట్ విద్య మీద అనేక మార్పులు చేర్పులు జరిగి రూరల్ మండలము, అదేవిధంగా తిరుపతి రూరల్ మండలము, చంద్రగిరి మండలము, రామచంద్రపురం మండలం, ఈ 3 మండలాల్లో కార్పొరేట్ విద్యా సంస్థలు ఏవైతే ఉన్నాయో ప్రజల దగ్గర నుండి లక్షలాది రూపాయలు డబ్బులు అధిక మొత్తంలో వసూలు చేస్తూ విద్యార్థుల తల్లిదండ్రుల్ని వాళ్ళని మానసికంగా వేధిస్తూ ఏదైతే ప్రభుత్వ నియమ నిబంధనలు ఉన్నాయో, సొసైటీ యాక్ట్ ఉందో 1 నంబర్ జీవోని పక్కన పెట్టి తుంగలో దుక్కి ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇది చాలా తీరా స్థాయికి వెళ్ళిపోయింది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు చుట్టూ ఉన్నదల్లా ఎడ్యుకేషన్ మాఫియా నడుపుతున్న నాయకులే ఉన్నారు తప్ప వేరే ప్రజలకు మంచి చేసే వాళ్ళు ఎవరు కూడా కనపడడం లేదు మాకు. ఎందుకంటే నారాయణ, చైతన్య, భాష్యం, గీతం, తిరుపతిలో చూస్తే అకార్డు, అదేవిధంగా ఎడిఫై, లాట్ ఆఫ్ పెద్ద పెద్ద కార్పొరేట్ సంస్థలు బెల్ట్ల దగ్గర నుండి, బూట్ల దగ్గర నుండి, బట్టల దగ్గర నుండి, నోటు పుస్తకాల దగ్గర నుండి అధిక ఫీజులు వసూలు చేసి హుకుం జారీ చేసి ఎవరైతే తల్లిదండ్రులు ప్రశ్నిస్తారో భౌతికంగా వాళ్ళ మీద దాడి చేయడానికి కూడా ఈ విద్యా సంస్థలు ఎవరు కూడా వెనకడు వేయడం లేదు. అదేవిధంగా రాజకీయ నాయకులు ఎవరైనా ఏమయ్యా మీరు ఈ విధంగా చట్టం ఉంది కదా, దీన్ని ఎందుకు మీరు చట్టానికి లోబడి మీరు సంస్థలు నడపడం లేదు అని ప్రశ్నిస్తే వాళ్ళని కిడ్నాపులు చేయడము, బెదిరించడము, వాళ్ళని కొట్టించడము కూడా దానికి కూడా వెనకాడడం లేదు. గతంలో మోహన్ బాబు కాలేజీలో ఏ విధంగా ఒక విద్యార్థి నాయకుడిని తీసుకొని కిడ్నాప్ చేసి వాళ్ళు ఎంత దారుణానికి ఒడికట్టారో మీరందరూ చూశారు. అదేవిధంగా ఈరోజు ఫీజు రెగ్యులేషన్ యాక్ట్ అని ఒక యాక్ట్ తీసుకొచ్చినారు గత ప్రభుత్వంలో. ఆ ఫీజు రెగ్యులేషన్ యాక్ట్ మీద ఎవరైతే వీళ్ళు అసోసియేషన్ ఉందో విద్యారంగాలు, ప్రైవేటు విద్యా సంస్థల అసోసియేషన్ కోర్టుకు పోయి వాళ్ళొక అడ్డుకొని దాన్ని ఇంప్లిమెంట్ కాకుండా చేశారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంకా వీళ్ళకి విచ్చలవిడితనం పెరిగిపోయి చట్టాలను కూడా తుంగలో దుక్కి అధికారులు లంచాలకు మరిగి ఈరోజు పేద విద్యార్థులు చదువుకు దూరం అయ్యే ప్రమాదం ఉంది. తల్లిదండ్రులు సంవత్సరం మొదలైతే గజాన్ని వణికిపోతున్నారు. 1,00,000 రూపాయలు తగ్గకుండా ఎల్కేజీ నుండి 1,00,000 రూపాయలు తగ్గకుండా వ్యాన్ ఫీజులు, బుక్కులు, పెన్నులు, యూనిఫాములు, అన్నీ సరుకులు సంతలో సరుకులు ఏ విధంగా అయితే అమ్ముతారో అన్నీ కూడా స్కూల్లో పెట్టుకొని ప్రతి విద్యా సంస్థ స్కూల్ దగ్గర నుండి, కాలేజీ దగ్గర నుండి, ఇంజనీరింగ్ కాలేజీ దగ్గర నుండి అందరూ అమ్ముతున్నారు. కండ్లు మూసుకొని అధికారులు బొమ్మనే నిద్రపోతున్నారు. లంచాలకి మరిగిపోయి ఈ అధికారులు కళ్ళు మూసుకొని ఉన్నారు. ఈ ముఖ్యమంత్రి చిలక పలుకులు పలుకుతున్నాడు. 2 సంవత్సరాల్లో వీళ్ళు ఏదో గొప్పలు సాధించినాము, మేమేదో సాధించామని. అయ్యా ముఖ్యమంత్రి గారు, నీ చుట్టూ ఉండేది కార్పొరేట్ విద్యా సంస్థలు నడుపుతున్న వ్యక్తులు కాదా? మీరు ఎందుకు తమిళనాడు ప్రభుత్వము ఏదైతే ఫీజు రెగ్యులేషన్ యాక్ట్ పెట్టిందో ఆ యాక్ట్ మీరు ఎందుకు ఇంప్లిమెంట్ చేయరు? అదేవిధంగా స్కూల్ దగ్గర బోర్డులు పెట్టి ఫీజుల నియంత్రణ కమిటీ ఎందుకు మీరు వెయ్యరు? ఎందుకు ఈ విద్యా సంస్థలు పాటించవు? ఎందుకు తల్లిదండ్రులని ఎందుకు ఈ విధంగా మానసిక వేదకు గురి చేసి వాళ్ళని ఎందుకు మీరు ఇంత ఇబ్బందులకు గురి చేస్తున్నారు? ఈరోజు నారా లోకేష్ గారు ఒక చేతగాని దద్దమ్మగా నేను అభివర్ణిస్తున్నా. ఎందుకంటే సంకలు గుద్దుకుంటున్నాడు. విద్యారంగంలో ఏదో గొప్ప మార్పులు తెచ్చినాడు. అయ్యా నువ్వు మార్పులు తేవడం కదా, ఫస్ట్ ఉన్న చట్టాలను ఇంప్లిమెంట్ చేయి. నీకు దమ్ముంటే, ధైర్యం ఉంటే నువ్వు అరికట్టు, దాన్ని అరికట్టి ప్రజలకి, తల్లిదండ్రులకి బాసటగా నిలిస్తే ఈ ప్రభుత్వం గొప్ప పేరు సాధిస్తుంది. కానీ నువ్వు సంకలు గుద్దుకుంటే ఏమీ సాధించలేమని చెప్పి కాంగ్రెస్ పార్టీ తరఫున నేను తెలియజేస్తున్నాను. ముఖ్యంగా మాకు చంద్రగిరి నియోజకవర్గంలో అనేక విద్యా సంస్థలు ఏవైతే విస్తరించి ఉన్నాయో ఆ విద్యా సంస్థలు నారాయణ, చైతన్య, చైనా సంస్థలు. ఇవి చైనా నుండి ఏ విధంగా అయితే ప్రోడక్ట్లు ఉంటాయో నాణ్యత తక్కువ, ఫీజులు ఎక్కువ. టెక్నో అని, ఐపీఎల్ అని, ఎంపీఎల్ అని, సిబిఎస్ అని ఒక గ్రూపుల్లాగా
విద్యార్థి యొక్క ప్రతి ఒక్క విద్యార్థి ఐక్యూ ఒకలాగా ఉండదు. ఐక్యూ ఒకలాగా ఉండకపోతే వీళ్ళు దాన్ని విడగొట్టి ఒక్కొక్క గ్రూపులు పెట్టి ఒక్కొక్క ₹1,00,000 అదనంగా వసూలు చేసే పరిస్థితి. ఈరోజు ఏ ఒక్క సంస్థకు కానీ గ్రౌండ్ లేవు, సరైన పీటీ మాస్టర్లు లేరు, ఫిజికల్ యాక్టివిటీస్ లేవు, అన్ని టోటల్గా కమర్షియల్ బిల్డింగ్స్. ఎవరైనా ఏదైనా ఫైర్ యాక్సిడెంట్ ఏదైనా విపత్తు జరిగితే ఎక్కడి నుండి ఎక్కడికి బయటకు పోవాలో విద్యార్థులకి అయోమయం అనమాట. అదేవిధంగా మౌలిక సదుపాయాలు పూర్తిగా ఏమీ కూడా లేకుండా విద్యా సంస్థలు నడుపుతున్నారు మా కాన్స్టిట్యున్సీలో 6 మండలాల్లో. దీంట్లో ముఖ్యంగా మనకు ఒక యాక్ట్ ఉంది, రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ ప్రకారం వీళ్ళు సొసైటీలు పెట్టుకొని ఎడ్యుకేషన్ సిస్టమ్స్ నడుపుతున్నారు. ఆ యాక్ట్ 2009లో మా కాంగ్రెస్ ప్రభుత్వం దీన్ని చట్టం చేసి పార్లమెంట్లో పెట్టి ఆమోదించి ఎస్సీ ఎస్టీ బీసీ ఎవరైతే బిలో ప్రావర్టీ ఉంటారో చట్టబద్ధంగా 25% వాళ్ళకు ఉచిత విద్య కల్పించాలా, వాళ్ళ దగ్గర ఎటువంటి ఫీజులు తీసుకోకూడదు అని చెప్పి వీళ్ళు ఒప్పుకొని ఆ చట్టాన్ని కింద స్కూళ్ళు నడుపుతామని చెప్పి ప్రభుత్వానికి గ్యారంటీ ఇచ్చి దాన్ని ఒప్పుకొని ప్రభుత్వం దగ్గర పర్మిషన్లు పొంది బెనిఫిట్లు పొంది ఈరోజు దాన్ని కూడా తుంగలో తొక్కుతా ఉన్నారని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈరోజు బస్సులు అనేక విద్యా సంస్థలు అన్ఫిట్ బస్సులు ఫైర్ సేఫ్టీ ఉండదు, గ్రౌండ్లు ఉండవు, అదేవిధంగా శానిటేషన్కి సంబంధించిన సర్టిఫికెట్లు ఉండవు, బిల్డింగ్లకు అప్రూవల్ ఉండవు. ఎవరైనా పోయి ప్రశ్న ఇచ్చినారంటే విపరీతమైన ప్రెజర్లు పెట్టడం, పొలిటికల్గా ఇన్ఫ్లుయెన్స్ చేసి వాళ్ళని బెదిరించడం. ఇక్కడ ఒక పెద్ద మనిషి ఉన్నాడు, అకార్డ్ స్కూల్ అయిన చంద్రశేఖర్ రెడ్డి. ఆయన పిల్లకాయల యొక్క చదువులనే కాదు అమ్ముకుంటాండేది, ప్రభుత్వ భూముల్ని వంకల్ని వాగుల్ని కూడా కబ్జాకు గురి చేసి ఈరోజు పెద్ద విద్యావేత్తగా అతను చలామణి అవుతున్నాడు తిరుపతిలో. ఆ విధంగా అతని యొక్క ఆగడాలు తీవ్రంగా చంద్రగిరి నియోజకవర్గంలో పెరిగిపోయినాయి. ఈయన మీద సిబిఐ ఎంక్వైరీ చేసి అతని విద్యా సంస్థలు అతను మొదలు పెట్టక ముందున అతని ఆస్తులు ఎంత, ఇప్పుడున్న అతనికి ఆస్తులు ఎంత, వీళ్ళకి ఏ విధంగా ₹100 కోట్ల ఆస్తులు వీళ్ళు సమకూర్చుకున్నారు, ₹100 కోట్ల ఆస్తులు వీళ్ళు ఎందుకు సంపాదిస్తున్నారు, ఎక్కడి నుండి వచ్చాయి. విద్య అనేది భారతదేశంలో చట్టపరంగా ఎక్కడ కూడా వ్యాపారం చేయకూడదని చెప్పి మనకు చట్టంలో ఉంది. విద్య వ్యాపారం కాదు, విద్య సేవ, విద్య పేదవాడి హక్కు. ఈ హక్కుల్ని ఏ విద్యా సంస్థ కూడా పాటించడం లేదు. దీన్ని కాంగ్రెస్ పార్టీ తరఫున తీవ్రంగా మేము ఖండిస్తూ రాబోయే రోజుల్లో ఎవరైతే చట్టానికి లోబడి లేకుండా అధిక ఫీజులు వసూలు చేసి విద్యార్థుల యొక్క జీవితాలను ఆడుకుంటారో, తల్లిదండ్రులను మానసికంగా వేధిస్తారో వాళ్ళు ఆ విద్యా సంస్థల మీదంతా ముట్టడికి గురి చేసి కలెక్టరేట్ దగ్గర భారీ ఎత్తున కాంగ్రెస్ పార్టీ ధర్నా పెట్టి ఎక్కడైతే తమిళనాడులో ఏదైతే చట్టం తీసుకొచ్చారో అదే చట్టాన్ని ఆంధ్రప్రదేశ్లో నారా లోకేష్ గారిని మేము కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఆ చట్టాన్ని ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఇంప్లిమెంట్ చేసి ప్రజలకి విద్యార్థి తల్లిదండ్రులకి భారం తగ్గించి ప్రభుత్వం ఆసరాగా ఉండాలా, మీ నిజాయితీని నిరూపించుకోవాలని చెప్పి నేను తెలియజేస్తూ అదేవిధంగా వీళ్ళు అంటారు, ఈ మధ్య ఒక విద్యా స్కూల్కి వెళ్తే నేను అంటాడు ఆయన, మేము ప్రెస్ వాళ్ళకి 5% ఇస్తాం, పోలీసు వాళ్ళకి 5% ఇస్తాం, మేము ఎవరికి కూడా ఫీజులు ఏం నీ అబ్బసొత్తా, ఎవడే నీకు ఎవరు నిర్ణయించినారు మీకు ఫీజులు? 50,000 60,000 నిర్ణయించుకోవడానికి ఎవడయ్యా మీకు ఇచ్చిన రైట్? ఎవరిచ్చారు? విద్యా సంస్థలకి ఫీజులు నిర్ణయించుకునే హక్కు మీకు ఎక్కడిది? మీరేమన్నా ప్రైవేట్ కంపెనీ నడుపుతున్నారా? ప్రైవేట్ కంపెనీ నడుపుకోండి మీరు పోయి. ప్రజల జీవితాలను జలగల్లాగా ఎందుకు పీడిస్తున్నారు మీరు? చదువు మా హక్కు, పేదవాడి హక్కు చదువు. మీరెందుకు ఈ విధంగా తయారయ్యి మా నియోజకవర్గంలో ప్రజలకు చాలామంది విద్యార్థులు ఈ మానసిక ఒత్తిడికి గురయ్యి సూసైడ్ చేసుకుంటున్నారు. ఇక్కడ వరిటా స్కూల్లో ఈ మధ్య ఎంతమంది విద్యార్థులు చనిపోయారండి? మోహన్ బాబు కాలేజీలో ఫీజులు కట్టకపోతే వేధింపులు, తల్లిదండ్రులకి విద్యార్థులకు వేధింపులు, నిలబెట్టడం, అవమానించడం, వ్యాన్ ఎక్కించుకోపోవడం. దయచేసి మేము మీడియాని చేతులు జోడి వేడుకుంటాం, దీన్ని బయటకు పెట్టండి, దీన్ని అరికట్టండి, దీని మీద కాంగ్రెస్ పార్టీకి మీరు అండగా ఉండండి, ప్రశ్నించండి. మీడియా కూడా ఎందుకు రెగ్యులేషన్ యాక్ట్ని ఎందుకు పాటించరు వీళ్ళు? డిఓ గారు కూడా ఎందుకు ఇంప్లిమెంట్ చేయడు, ఎందుకు ప్రశ్నించరు? మీకు వాళ్ళకున్న లాలోచి ఏంటి?
మీరెందుకు పోరు? విజిట్లకు ఎందుకు పోరు? మీరు కళ్ళు పోసుకొని నిద్రపోతారా? రాజకీయ ఒత్తిళ్ళు ఉంటే ఉంటాయండి, అడగండి. మీరు నడపమని చెప్పండి. మీ దగ్గర పర్మిషన్ తీసుకున్నప్పుడు మీరు నడపమని చట్టానికి లోబడి. ఎడిఫై స్కూలు ఆఖరికి వాటర్ బాటిల్ వాళ్ళే కొనాలా, బ్యాగు వాళ్ళ దగ్గర కొనాలా, బూట్లు వాళ్ళ దగ్గరే కొనాలా, ఫుడ్ వాళ్ళ దగ్గర, క్యాంటీన్ ఆడే ఆ ఫుడ్ కూడా డబ్బులు కట్టాలా. ఇదేమన్నా ఎట్లా మీరు ఏ విధంగా సమాజానికి మెసేజ్ ఇస్తున్నారు? ఎట్లా మీరు పెద్ద మనుషులయ్యా? మీరు రక్తకూడు తినండి. మీరు మీకన్నా టెర్రరిస్టులు నయం కదా? మీరు టెర్రరిస్టులు నయం కదా మీకన్నా? వస్తాడు, బాంబు వేస్తాడు, చంపుతాడు జనాల్ని. మీరు ప్రతి సంవత్సరం చంపుతున్నారు కదా తల్లిదండ్రుల్ని. కోట్లాది రూపాయలు మీ విలాసాలు, మీ రాజకీయాలు, భూ కబ్జాలు, దౌర్జన్యాలు, మీ విద్యా వ్యవస్థలు నడుపుతున్నారా? ఏదైనా మాఫియా పెట్టుకొని నడుపుతున్నారా? సిండికేట్ అయ్యి మీరు అందరూ ఒక అసోసియేషన్ ఫామ్ చేసుకోవడం, ఎవడైనా ఏదైనా అడిగితే వాడిని ప్రెజర్ చేయడం, విపరీతంగా పొలిటికల్గా బెదిరించడం, కిడ్నాపులు చేయడం. క్యాండర్ స్కూల్ అయితేపల్లి, వీడు బెంగళూరులో ఉంటాడు, వీడు తీసుకొచ్చి పెట్టుకున్నాడు. గేట్ లోపలికి కూడా ఎవరిని పోనీడు. అక్కడ ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు. లక్షల రూపాయల ఫీజులు నిర్ణయించుకునేదానికి మీకున్న హక్కు ఏంటి? ఎవరిచ్చారు మీకు హక్కు? 50,000, 60,000, ₹1,00,000 ఫీజులు నిర్ణయించుకోవడానికి మీకున్న హక్కులు ఏంటి చెప్పండి. మేము కాంగ్రెస్ పార్టీ తరపున ఒకటే డిమాండ్ చేస్తున్నామండి. మాకు 6 మండలాలు ఉన్నాయి. 6 మండలాల్లో ఉన్న విద్యా వ్యవస్థలకు సంబంధించి, కార్పొరేట్ విద్యా వ్యవస్థల గురించి ఒకటే మేము హెచ్చరిక జారీ చేస్తున్నాం. ఎవరైతే నా దగ్గరికి తల్లిదండ్రులు వచ్చి వాళ్ళ ఆవేదన నాకు చెప్పుకున్నారు కాబట్టి, ఈ 2 నియోజకవర్గంలో నాకంటూ బాధ్యత ఉంది కాబట్టి నేను వచ్చి క్వశ్చన్ చేస్తూ ఉండా, అడుగుతూ ఉండా. ఇది నా రిక్వెస్ట్. దయచేసి మీరు చట్టానికి, సొసైటీ చట్టానికి అనుగుణంగా, సొసైటీ చట్టంలో మీరు ఏదైతే ఉందో తప్పనిసరిగా అది మీరు పాటించకపోతే మీ మీదకి దాడి చేయడానికి, ముట్టడించడానికి, చట్టపరంగా మీరు లోబడి లేకపోతే మేము ధర్నాలు పెట్టడానికి, రాష్ట్రావలోకలు చేయడానికి, మీ ఆ భరతం పట్టడానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా చంద్రగిరి నియోజకవర్గంలో ఉందని చెప్పి నేను అందరికీ హెచ్చరిక జారీ చేస్తూ, ప్రజలు మా దగ్గరకు రాకుండా చట్టానికి లోబడి, మీరు చట్టానికి ఏదైతే మీరు చెప్పి ప్రామిస్ చేసి పర్మిషన్లు తీసుకున్నారో దానికి లోబడి మీ సంస్థలు నడుకోమని చెప్పి నేను హెచ్చరిక జారీ చేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఇప్పుడు అందరూ వైసీపీ వాళ్ళకి ఒక గ్రూప్ ఉంది, టీడీపీ వాళ్ళకి ఒక గ్రూప్ ఉంది, కాంగ్రెస్ వాళ్ళకి ఎవరున్నారు నా గ్రూపు? కనీసం మా బాధ చెప్పుకుంటే కూడా వినేవాళ్ళు లేడు. కానీ ఈరోజు ప్రజలు మా దగ్గరకు వస్తూ ఉన్నారు, వాళ్ళ కష్టాలు మాకు చెప్తా ఉన్నారు, మేము వింటున్నాం. హాస్పిటల్స్కి పోతున్నాం, పోలీస్ స్టేషన్స్కి పోతున్నాం, స్కూళ్ళ కాడికి పోతున్నాం. ప్రజల పట్ల నిలబడింది కేవలం కాంగ్రెస్ పార్టీ మాత్రమే. చంద్రగిరి నియోజకవర్గంలో ప్రజల సమస్యల మీద మాట్లాడుతూ ఉండేది ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఈరోజు మాకు ఎవరు ఇచ్చినారు చెప్పండి. ఫండ్స్ ఎందుకు ఇస్తారు? మీరు సక్రంగా నడపండి, ఇవ్వాల్సిన అవసరం రాదు కదా, వాళ్ళు అడగరు కదా. మీరు దొంగలు కాబట్టి వాళ్ళు వచ్చి మీ నెత్తిన పడుతూ ఉన్నారు. మీరు దోచుకున్నదంతా వాళ్ళకి భాగం ఇస్తున్నారు. మీరు నడపండి సక్రంగా సంస్థల్ని. చెప్పండి, మేము ఇయ్యమయ్యా, మేము సక్రంగా నడుపుతున్నాము, నీకేంది మేము ఇచ్చేదని. మీరు దొంగలు కాబట్టి వాళ్ళకి భయపడుతున్నారు. వాడు ఎక్కడొచ్చి మా మీద దాడి చేస్తాడు, ఏం చేస్తాడని మీకు భయము. మీరు ప్రజల్ని ఇబ్బంది పెట్టడము, తల్లిదండ్రులను ఇబ్బంది పెట్టడము, వాళ్ళ దగ్గర దోచుకోవడము, ఎవడో ఒకడు అండ తీసుకోవడము, వాళ్ళతో వీళ్ళని బెదిరించడము. ఏం అవసరం మీకు? విద్యా సంస్థలకు ఏం అవసరం అండి? రాజకీయ నాయకులకి ఫండ్ ఇవ్వాల్సిన అవసరము? ఈరోజు నారా లోకేష్ దగ్గర కూర్చొని పూర్తిగా అతనే నడుపుతున్నాడు. ఈ విద్యా సంస్థలకు అన్నిటికీ అతనికి లింక్ ఉంది. ఎందుకు నారాయణ కాలేజీలు ఎందుకు చట్టానికి లోబడి పనిచేయవు? చైతన్య ఎందుకు పనిచేయవు? ఇక్కడ ఉన్నాడు ఒక పెద్ద మనిషి, కొండలరావు ఏజీఎం, ₹1,000 కోట్ల సంపాదించినాడు ఆ పెద్ద మనిషి. ఎవడు ఏమి చిటికన్నా విపరీతమైన ఫోన్ కాల్స్, బెదిరింపులు, కేసులు, పోలీసు వాళ్ళు రావడం. మీ అబ్బ సొత్తా? చదువు పేదవాడు చదువుకోకూడదా? ఎవరు చెప్పాడా మీకు మీ ఇష్టం వచ్చినట్టు తీసుకోమని? మీకు దమ్ముంటే ఫెసిలిటేట్ చేయండి, అందరూ తీసుకోండి, ఫెసిలిటీస్ చూపించండి, అన్ని ఫెసిలిటీస్ చూపించండి. మీరు
మీరు ఏమేమి ప్రామిస్ చేశారు గవర్నమెంట్కి, ఏదైతే పర్మిషన్ తీసుకున్నారో చూపించండి. మీరు నేను పూర్తిగా ప్రభుత్వానికి సంబంధించి జీవో 1 పాటించరు, సొసైటీ యాక్ట్ పాటించరు, ఏది పాటించరు. లక్షల రూపాయల ఫీజులు యామారి ఇవ్వడము, బోర్డులు పెట్టడము, పబ్లిసిటీ చేయడము, గప్పాలు కొట్టడము, మోసం చేసి వాళ్ళని క్యాప్చర్ చేయడము, ఇరికించుకోవడము, వాడిని ఇంకా నానా టార్చర్ పెట్టడము, మెసేజ్లు పెట్టడము, గ్రూపులు క్రియేట్ చేయడము, తల్లిదండ్రులు ఇబ్బంది పెట్టడం.